అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీరందరూ బాగున్నారు కదా? మీరు పెడుతున్న ప్రతి ప్రార్థన రిక్వెస్ట్ కానీ మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మా ఆశ అంతా ఒకటే, ఎక్కడైతే మీరు తృణీకరించబడ్డారో, ఎక్కడైతే వెలివేయబడ్డారో, ఎక్కడైతే గుండెలు పగిలేలాగా ఇచ్చారో అదే స్థలాల్లో నా ప్రభు మీ అందరినీ హెచ్చించబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థన చేయండి. ఘనమైన విజయాలు ఖచ్చితంగా నా ప్రభు మీ అందరికీ దయచేస్తారు. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ అందరికీ నా రెండు చేతులు జోడించి మాట చెప్పాలని ఆశపడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో వెనుకడుగు మాత్రం వేయొద్దు. నాకు తెలుసు మీరు ఎదుర్కొంటున్న పరిస్థితులు మిమ్మల్ని బలహీనపరిచేయాలి. ప్రతిరోజు దుర్వార్తలే వింటున్నారు కదా. హృదయంలో చాలా కలవరం చేత నింపబడింది. హృదయం పగిలిపోయేంత బాధ మీ గుండెల్లో ఉంది. కన్నీరు తప్ప మరొక భాష మీకు రావటం లేదు. ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మిగిలిపోయారు. ఈ పరిస్థితుల మధ్యన మన హృదయం అంటది కదా, ప్రభు నీ ప్రార్థన వినట్లేదు, నీ ప్రార్థనకి తగిన జవాబులేమీ రావు, ఇంకెందుకు నువ్వు వెనుకడుగు వేయని పదే పదే మనల్ని బలహీనపరిచే మాటలు వస్తున్నాయి కదా. కానీ ఈరోజు దైవజనుడిగా చెప్తున్నాను, ఎట్టి పరిస్థితుల్లో మీరు వెనుకడుగు వేయకండి. ఇలాంటి క్లిష్టమైన తరుణాల మధ్యనే మనం ధైర్యంగా ప్రభు కోసం నిలబడాలి. ఇలాంటి అపాయకరమైన పరిస్థితుల మధ్యనే ప్రార్థన మన ఆయుధమన్న సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యంలో ఒక అద్భుతమైన సందర్భం ఉంది. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12వ మాట మనం చదవగలిగితే, మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమీ చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేసెను. ఇక్కడ యెహోషాపాతు జీవితంలో జరిగిన సందర్భం ఇది. వారు 2 విషయాల్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఒకటి, శక్తి చాలట్లేదు. రెండోది, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు వారు మిగిలిపోయారు. ఈరోజు ఈ వీడియో చూస్తున్న మీ జీవితంలో కూడా, అయ్యా మాకు శక్తి సరిపోవట్లేదు, ఇప్పటిదాకా ఓపికతో ఉన్నాం, ఇప్పటిదాకా ఎవరో సహాయం చేస్తారని, ఇప్పటిదాకా మేము సంపాదించుకున్న ధనం మమ్మల్ని కాపాడుతుందని, మా చదువులు మమ్మల్ని కాపాడతాయని మేమెంతో ఆశపడ్డాం. కానీ ఈరోజు మేము బలహీనులైపోయాం, మా దగ్గర శక్తి లేదయ్యా, ఈరోజు మా బ్రతుకులు ఒంటరిగా మిగిలిపోయాయి అని చాలామంది నిరుత్సాహపడుతున్నారు. వాస్తవానికి మన శక్తి పోవడం గల కారణం ఏంటి తెలుసా? మనం చేసే ప్రతి ప్రయత్నంలో మనం ఓడిపోతూనే వచ్చాం. ఏ పని తలపెట్టినా ఓటమి వచ్చింది. ఎవరో మనకొచ్చి సాయం చేస్తారని ఇప్పటిదాకా ఎదురు చూసాం, వారి మీద ఆధారపడ్డాం. ఈరోజు వారే మనల్ని ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఈరోజు ప్రస్తుతానికి వీడియో చూస్తున్న మీ కుటుంబాలు ఎట్లా మార్చబడ్డేది చెప్పనా? సముద్రం మధ్యన ఒకే ఒక్క పడవ ఉంటే ఎట్లా ఉంటుందో ఈరోజు మన జీవితాలలో ఒంటరిగా మార్చబడ్డాయి. శక్తి సరిపోవట్లేదు. కుటుంబాన్ని నడిపించుకోవడానికి శక్తి సరిపోవట్లేదు. కుటుంబాన్ని మార్చుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేశాం, కానీ శక్తి సరిపోవట్లేదు. కోల్పోయిన ఆరోగ్యాన్ని అంతా తిరిగి తెచ్చుకుందాం అనుకొని ఎన్నో ప్రయత్నాలు చేశాం, ధనముని ఖర్చు పెట్టుకున్నాం, అయినా ప్రయోజనం ఏమీ లేదు. ప్రియ సంగమా, ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల మధ్యన మీకేం చేయాలో అర్థం కావట్లేదు కదా. ఎటు పోవాలో అర్థం కావట్లేదు. మార్గాలన్నీ మూయబడినట్లు కనిపిస్తున్నాయి కదా. కొంతమంది అంటారు, అన్నా చాలా టెన్షన్గా ఉంటుందన్నా, ఏం ఆలోచించాలో అర్థం కావట్లేదు, ఇప్పుడు ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా అన్ని తప్పుడు ఆలోచనలు వస్తున్నాయి కానీ సరైన ఆలోచన మాకు రావట్లేదు, చాలా కన్ఫ్యూజన్లో మేము ఉన్నాం, అన్ని మార్గాలు ముయ్యబడినట్లు కనిపిస్తూ ఉన్నాయని చాలా కలవరం చేత నింపబడిన మీ కుటుంబాలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రార్థనే మీకు పరిష్కారం. వీళ్ళకు కూడా అదే సమస్య వచ్చింది, శక్తి సరిపోవట్లేదు. ఈ టెన్షన్ మధ్యన శత్రువుల భయం ఎక్కువైపోయి ఏమి ఆలోచించాలో కూడా వారికి అర్థం కాని విషయం, జ్ఞానం సరిపోవట్లేదు. ఈరోజు జ్ఞానము లేకే మనం చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నాం. జ్ఞానము లేకే మన చేతులారా మన భవిష్యత్తుని పాడు చేసుకున్నాం. మాకు నచ్చిందే మేము చేస్తాం అనుకున్న వారు చాలామంది ఉన్నారు. వారికి నచ్చింది చేశారు, చాలా నష్టంలోకి మిగిలిపోయారు. చదువులు పాడైపోయాయి, ఉద్యోగాలు పాడైపోయాయి, కుటుంబాలు పాడైపోయాయి. ఏం చేయాలో ఇప్పుడు అర్థం కావట్లేదు. పరిస్థితులు చేదాటిపోయాయి కదా. కానీ కలవరపడకండి. వీళ్ళందరూ చేసిన పనిటి తెలుసా? ప్రభు సన్నిధికి వెళ్ళి విజ్ఞాపన చేశారు. వాళ్ళన్న మాట నాకు చాలా నచ్చింది. ప్రభా, నువ్వు తప్ప మాకు వేరొక దిక్కు లేదని ప్రార్థించారు. ఈరోజు మనం ఇట్లా ప్రార్థించడానికి ఎప్పుడు సిగ్గుపడద్దు. ప్రభు పాదాలు పట్టుకునయ్యా, నువ్వు తప్ప మాకు వేరే ఆధారం లేదయ్యా, మా తండ్రివి నీవే, మా యజమానుడువు నీవే, మమ్మల్ని నడిపించే నాయకుడు నీవే అని మనం ప్రభు పాదాలు పట్టుకుని ప్రార్థించగలిగితే మళ్ళీ ఎంత మాత్రము సిగ్గుపరిచే దేవుడు కాదు. ఎప్పటిదాకా మీరు మనుషులను బ్రతిమాలుకొని ఉండొచ్చు, అయ్యా మాకు సాయం చేయండి అయ్యా, మీరే మాకు పెద్ద దిక్కయ్యా, మీరే మమ్మల్ని ఆదరించగలరు, మీరే మాకు సాయం చేయగలరని ఇప్పటిదాకా స్నేహితులను, బంధువులను, నాయకులను, అధికారులను ఎంతోమందిని ప్రాధేయపడి ఉంటారు. కానీ ఎవ్వరూ మీ బ్రతుకులను మార్చరు. ఎందుకంటే ఒకవేళ మీకు సహాయం చేసినా మీరు ఎక్కడ గొప్పలు అయిపోతారని కొంతమంది కావాలని సాయం చేయరు. అందులో బంధువులు ఒకరు ఉంటారు. ఎందుకంటే బంధువులు రాబంధువులు లాంటి వారు. ఈ రోజైనా మనకి సాయం చేస్తే మనం ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళిపోతామని కొంతమంది భయపడి కావాలని వారికి సహాయం చేసే అవకాశం ఉన్నా మనకి సాయం చేయరు. మన ఫోన్లు ఎంత మాత్రం ఎత్తరు. కావాలని కొంతమంది బ్రతిమాలించుకుంటారు.
అలాగే ఇప్పటిదాకా చాలామందిని బ్రతిమాలి 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 ఉన్న విలువను కోల్పోయి ఉండొచ్చు. కానీ ఏమీ కలవరపడకండి. నా ప్రభువుని బ్రతిమాలుకుంటే ఆయన సిగ్గుపరిచే దేవుడు కాదు, అవమానపరిచే దేవుడు కాదు, మన పక్షాన్ని యుద్ధం జరిగించే దేవుడు. ఎప్పుడైతే వీళ్ళందరూ కలిసి ప్రభు దగ్గర అయ్యా నీవు తప్ప మాకు వేరొక దిక్కు లేదని ప్రార్థించారో వారందరికీ వచ్చిన శుభవార్త ఏంటి తెలుసా? ఈసారి యుద్ధం మీది కాదు, దేవుడే మీ పక్షాన్ని యుద్ధం జరిగిస్తాడని ప్రభు వారితో మాట్లాడారు. దేవుడు ఘనమైన విజయాలు ఇచ్చారు. ఎప్పుడైతే శత్రులతో ప్రభు యుద్ధం జరిగించాడో అక్కడ జరిగిన గొప్ప సందర్భం ఏంటో తెలుసా? యెహోషాపాతు రాజ్యమంతా నిమ్మలముగా మార్చబడింది. ప్రశాంతమైన వాతావరణం దేవుడు అనుగ్రహించాడు. గలిబిలి జరుగుతున్న ప్రాంతములో, భయము కలిగిన ప్రాంతములో, నిరుత్సాహం కలిగిన ప్రాంతములో, ఏ ఆలోచన లేక ఒంటరిగా మిగిలిపోయిన ప్రాంతంలో దేవుడు ప్రశాంతమైన వాతావరణం ఇచ్చాడు. ఈరోజు మీ గృహాల్లో చాలా గొడవలు జరిగి ఉండొచ్చు. భార్యాభర్తల మధ్యన గొడవలు, పిల్లలకి తల్లిదండ్రులకి మధ్యన గొడవలు. కొన్ని వ్యవహారాల్లో ఎట్లా ఉన్నాయంటే భర్త తాగేసొచ్చు కుటుంబంలో రకరకాల గొడవలు పెడతా ఉంటాడు. పిల్లలు కూడా రకరకాల కొంచెం కోరికలన్నీ తీసుకొచ్చి ఇంట్లో రకరకాల గొడవలు పెడతా ఉంటారు. ఇన్ని ఇబ్బందుల మధ్యన కొంతమంది తల్లులు నలిగిపోతూ ఉన్నారు, తండ్రులు నలిగిపోతూ ఉన్నారు. కుటుంబ సమస్యల మధ్యన తండ్రి క్యారెక్టర్ బాగోక, తల్లి క్యారెక్టర్ బాగోక, కుటుంబంలో కూడా చాలామంది పిల్లలు కలవరపడుతున్నారు. మా భవిష్యత్తు ఏమైపోద్దన్నా, మా కుటుంబం చూస్తే రోడ్డుకు వచ్చేలాగా ఉందని ఏడుస్తున్న కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. మీరు ప్రార్థించండి, వెనుకడుగు మాత్రం వేయకండి, భయపడొద్దు. ఎట్టి పరిస్థితుల్లో జడియాల్సిన అవసరం లేదు. పరిస్థితులన్నీ తారుమారు చేయగలిగిన దేవాదేవుడు ఈరోజు మీ పక్షాన్ని నిలబడి యుద్ధం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఎప్పుడైతే దేవుడు తన ప్రజల పక్షాన్ని యుద్ధం జరిగించడం ప్రారంభించాడో ప్రశాంతమైన వాతావరణం వారు అనుభవించగలిగారు. మా జీవితాల్లో కూడా ఎన్నో కలవరపరిచే విషయాలు వచ్చాయి. అంతెందుకండి, నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత కొంతమంది నా ఆయుష్ నిర్ణయించారు. నేను 6 నెలలు కానీ సంవత్సరం మాత్రమే బ్రతుకుతానన్నారు. ఎందుకంటే నాకు వచ్చిన క్యాన్సర్కి సరైన మందు లేదు. వీడి సంవత్సరంలో మరలా హాస్పిటల్కి జాయిన్ అవుతాడు, మీరు హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టండి, ఇప్పటికే చాలా ధనాన్ని ఖర్చు పెట్టారు కదా, ఈసారి మరలా తనకు రోగం వస్తే మీరు చాలా అప్పులైపోతారని కొంతమంది ధైర్యపరచడానికి వచ్చిన వాళ్ళే మమ్మల్ని కలవరపరిచారు. కానీ మేము ఒకటే ప్రార్థించాం, తండ్రి వైద్యం చేసింది నువ్వే, నా పరమ వైద్యుడు నువ్వే. ఇన్ని ఇబ్బందుల మధ్యన, ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్యన నన్ను బయటికి తీసుకొచ్చావంటే నువ్వు సాధారణమైన దేవుడు కాదయ్యా, అసాధారణమైన కార్యాలు జరిగించగలిగిన వాడని నాకు తెలుసని ఒక్కడుగు ముందుకేసాను. వెనుకడుగు మాత్రం వేయలేదు, అల్ప విశ్వాసాన్ని మాత్రం చూపించలేదు. ఈరోజు 11వ సంవత్సరం దేవుని సజీవమైన రెక్కల చాటున ప్రభు మరుగుపరిచాడు. బలమైన సాధనంగా అనేక ప్రాంతాల్లో దేవుడు వాడుకోవడం ప్రారంభించాడు. గలిబిలి చెందాల్సిన అవసరం ఏమీ లేదు. పరిస్థితులన్నీ తారుమారవుతున్నా, పరిస్థితులన్నీ ఇబ్బందికరంగా మార్చబడుతున్నా, ఏం చేయాలో అర్థం కాని స్థితిలో మనమున్నా, శక్తి అంతా కోల్పోయినా ఈరోజు నీ ప్రార్థన విని నీ పక్షాన్ని యుద్ధం జరిగించడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు. ప్రార్థించండి. ఎలా ప్రార్థిస్తారు చెప్పనా? ప్రభా నువ్వు తప్ప నాకు వేరొక దిక్కు లేదయ్యా. మన ప్రార్థన జీవితం ఎలా ఉన్నదో తెలుసా? చేపకు నీరలా అవసరమో, చెట్టుకు నేలలైతే అవసరమో, మనకు కూడా ప్రార్థన అలా అవసరమే ఉండాలి. మన ప్రార్థన ఎలా ఉండాలి తెలుసా? చేపకు నీరు లేకపోతే ఎలాగో బ్రతుకుండదో, చెట్టుకు నేల లేకపోతే ఎలాగ జీవం ఉండదో, అయ్యా నువ్వు లేకపోతే నేను కూడా బ్రతకలేనయ్యా అన్నట్లు మీరు బ్రతకగలిగితే, అలాగే మీరు ప్రార్థించగలిగితే ఈరోజే దేవుడు మీ బ్రతుకులు కార్యం జరిగిస్తాడు. దిగులు పడద్దు. ఈరోజు శ్రమలో ఉన్న మీరే రేపు అనేకమైన గొప్ప సాక్ష్యాలు చెప్పబోతున్నారు. ఈరోజు గలిబిలు జరుగుతున్న మీ కుటుంబంలోనే మనశ్శాంతిని దేవుడిచ్చి, ఏ వీధులైతే మీరు అల్లరైపోయారో, ఏ కుటుంబాల మధ్యనైతే అవమానించబడ్డారో వారందరి మధ్యన గొప్ప సాక్షులుగా దేవుడు మిమ్మల్ని వాడుకోబోతున్నాడు. ధైర్యంగా ఉండండి, వెనుకడుగు మాత్రం వేయద్దు. మనుషులు చెప్పే మాటల కంటే దేవుడు మనకిచ్చే వాగ్దానాలే చాలా శక్తివంతమైంది. ప్రభు మీద ఆధారపడండి. మీకు దేవుడు మాట ఇచ్చాడు కదా, ఆయన ఎప్పటికీ మాట తప్పడు. ప్రార్థించండి. ప్రార్థనకి ఎట్టి పరిస్థితుల్లో దూరం అవ్వకండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.